హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. మరి తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ చూసినట్లయితే ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెమో రిలీజ్ చేసినట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఈ మెమో దేనికి సంబంధించింది అంటే తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రస్తుతం అధికారులు ఏర్పాటైతే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి సిబ్బందిని తీసుకుంటున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో లేదా వారికి సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫైడ్ వెరిఫికేషన్కి కొంతమంది సిబ్బంది అవసరం ఉంటారు. ఈ నేపథ్యంలో వారిని తీసుకుంటున్నట్లుగా ఇక్కడ ఒక మెమో అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనం చూడొచ్చు, దీని ప్రకారం డిసెంబర్ 27వ తేదీ నుంచి మనకి సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. అయితే ఈ మెమోలో ఒక మిస్టేక్ కూడా ఉంది. అది ఏమిటి అంటే డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 6 అని చెప్పారు. అది జనవరి 6గా మనం గుర్తించాల్సి ఉంటుంది. అలా అయితే ఇది మిస్టేక్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సర్టిఫైడ్ వెరిఫికేషన్ అనేది ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుందని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ద డిప్యూటెడ్ స్టాఫ్ షుడ్ రిపోర్ట్ టు ది మెంబర్ సెక్రటరీ MHSRB బై 8:30 AM డైలీ. అంటే ప్రతిరోజు కూడా 8 గంటల 30 నిమిషాలకు ఈ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క మెంబర్ సెక్రటరీ వద్ద రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫైడ్ వెరిఫికేషన్ పీరియడ్లో ఎటువంటి ఈ లీవ్స్ కూడా ఉండవని చెప్తున్నారు. దీంతో పాటుగా ఒక ట్రైనింగ్ సెషన్ కూడా ఆ స్టాఫ్కి కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ 27వ తేదీనని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫైడ్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ 120/P ST మైకల్స్ కాలనీ, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జైల్, జాగీర్, హైదరాబాద్ అని లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అని చెప్పారు. 70 మంది సిబ్బంది యొక్క పేర్లు కూడా ఈ యొక్క మెమోలో ఉండడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసినట్టుగా 28వ తేదీ నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగబోతున్నట్టుగా, జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ కూడా పూర్తి కాబోతున్నట్లుగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో 27 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న ప్రారంభమై జనవరి 6వ తేదీ వరకు కూడా జరగబోతుందని ఇవ్వడం జరిగింది. అంటే నేను ఇందాక మీకు చెప్పినటువంటి మెమోలో ఎలా అయితే డేట్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన అయితే జరగబోతుంది. దీనికి ఆ శాఖ ఏర్పాట్లు కూడా చేస్తుంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. మొత్తంగా 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా 40,936 మంది ఈ పరీక్ష రాశారని చెప్పి ఈనాడు దినపత్రికలో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో డేట్స్లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అది ఏంటి అంటే 28 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఎక్కువ సమాచారం ఇక్కడే ఉంది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ వేగవంతం చేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఫలితాలు వెల్లడించిన మెడికల్ బోర్డు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టబోతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 7 నుంచి 8 తేదీల్లో మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొనడం అయితే జరిగింది. అవసరమైన సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన డిప్యుటేషన్పై తీసుకోవాలని సూచించారు. 7,094 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గాను 10,000 మంది అభ్యర్థులకు
సర్టిఫైడ్ వెరిఫికేషన్కి అయితే పిలవబోతున్నారు. హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్లో ఉన్నటువంటి ఎక్సైజ్ అకాడమీ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వైద్యాధికారులు వెల్లడించడం అయితే జరిగింది. రోజుకు 1000 నుండి 1100 మంది సర్టిఫికేట్లు అయితే పరిశీలించబోతున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. అనంతరం ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలను వేరువేరుగా మెడికల్ బోర్డు విడుదల చేయబోతుంది. సెలక్షన్ జాబితాను సంబంధిత ఆరోగ్య శాఖ అధిపతులకు పంపించబోతున్నారు. ఆ జాబితా ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు అయితే ఇవ్వబోతున్నారు. జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి వైద్య వర్గాలు అయితే తెలిపాయని చెప్పి మనకి ఈ దినపత్రికలో వివరాలు అయితే వచ్చాయి. సో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అనేవి తర్వాత విడుదల చేస్తారని చెప్తున్నారు. అయితే వెబ్సైట్లో ముందుగా ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేసి సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేసి 10,000 మందికి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కరెక్ట్గా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వేగవంతం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నెలలోనే సర్టిఫైడ్ వెరిఫికేషన్ స్టార్ట్ కాబోతుంది. దాదాపు 27వ తేదీ నుంచే సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. 27 నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది కనుక అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్స్ అయితే రెడీగా ఉంచుకోండి. అలాగే ఈలోపే మనకి వెబ్సైట్లో ఈ లిస్టులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎనీ అప్డేట్ ఛానల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.